జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను పదే పదే నొక్కి వక్కాణిస్తున్నాను. అదేమిటంటే, మానవ జీవితానికి మనసు చాలా కీలకమైనది. మనసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడి ఉంటుంది. ఆత్మ సహజమైనటువంటి మేధస్సుతో కూడి ఉంటుంది. కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారా మనసు బలోపేతం అవుతుంది. సహజమైనటువంటి మేధస్సు ద్వారా ఆత్మ బహిర్గతం అవుతుంది. ఆత్మ బహిర్గతమైందనుకోండి, మనసుకు ఉనికి లేదు కదా. అందుకు శాస్త్రీయపరమైన సాంకేతిక పరమైనటువంటి మార్గం ఏమిటి అనే దాని గురించి విశ్లేషించుకుందాం. ఎందుకంటే సాంకేతిక విధానాన్ని అనుసరించేటట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం కలుగుతుంది. అదేమిటి? మనసు అంటే ఏమిటి? మనసు అంటే సంస్కారాలు, కర్మలు, గుణాలు, ముద్రలు, అనుభవాలు, సమాచారం, జ్ఞానం వగైరా వగైరా. మానవ మేధస్సు కృత్రిమైనటువంటి సమాచారంతో నింపబడి ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పాఠశాలలో అందించేది కానీ, నెట్ల ద్వారా వచ్చేది కానీ, టీవీలలో వచ్చేది కానీ, వెబ్సైట్లలో వచ్చేది కానీ, ఫేస్బుక్లో వచ్చేది కానీ నెగిటివ్ సమాచారమే తప్ప పాజిటివ్ సమాచారం మాత్రం కానే కాదు. అది ప్రమాదకరమైంది. మరి దాన్ని తొలగించే మార్గం ఏమిటి? అది ఎలా సాధ్యమవుతుంది? మిగతా జ్ఞానాలు మొత్తం పరిమితం. ఒక పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానమే పరిపూర్ణం. పరిపూర్ణ అనే మాట ఉంది కదా అక్కడ. అద్వైతం అనే మాట ఉంది కదా. బ్రహ్మజ్ఞానం అనే మాట ఉంది కదా. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం. అద్వైతం అంటే ఏమిటి? అంతరంగంలోనే అంతా ఉంది అనేటటువంటి భావన, ఏకత్వాన్ని నిరూపిస్తుంది. పరిపూర్ణం అంటే ఏమిటి? అందులో అన్ని జ్ఞానాలు ఉండాలి. అన్ని జ్ఞానాలు ఉండాలి. వాటిని అధిగమించేటటువంటి మార్గం ఉండాలి. అన్ని జ్ఞానాలు ప్రమాదకరమే. భౌతిక జ్ఞానము బంధమే, ఆత్మజ్ఞానం కూడా బంధమే. ఆ రెండు రకాల జ్ఞానాలు తీసేసామనుకోండి, అక్కడే ఉంటుంది, శూన్యం ఉంటుంది కదా. అదే ఆత్మస్థితి కదా. దీనికి మార్గం ఏమిటి అది చూద్దాం. మనిషి అన్ని రకాల ఇబ్బందులను, సమస్యలను, జబ్బులను పెంచుకోవటానికి మూల కారణం ఏంటి? చెడు కదా. కృత్రిమైనటువంటి జ్ఞానం కదా, కృత్రిమైనటువంటి మేధస్సు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, సాంకేతిక పరిజ్ఞానం కదా. చెడు ఉందనుకోండి, మనిషి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయి. అతని జీవితం ఎలా ఉంటుంది? చెడు వైపుకు ఆకర్షింపబడుతుంది. చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. చెడు మాటలు మాట్లాడుతుంటాడు. చెడు కర్మలు చేస్తాడు. చెడు కర్మ ఫలం సంక్రమిస్తుంది. కాబట్టి ఆ చెడు అనేది మనిషికి రియాక్షన్ ఇస్తుంది. ఆ రియాక్షన్లో మనిషి ఏమవుతాడంటే అలజడికి లోనవుతాడు. ఆ ప్రభావంతో జీవితం సమస్యాత్మకం అవుతుంది. శరీరం తప్పనిసరిగా రుగ్మతల పాలవుతుంది. మనకి ఒకవైపు సత్యం ఉంది, మరొక వైపు మాయ ఉంది. మాయను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుందాం, సత్యాన్ని న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనుకుందాం. అంతవరకు చూసుకుందాం. అదేమో ఆర్టిఫిషియల్, ఇదేమో సత్యం. ఈ రెండింటికి మూలం మరియు ఆధారం ఏమిటి? భగవంతుడే కదా. జ్ఞానం అనేది ఏదైనా, ఎటువంటిదైనా, మనసు అనేది ఎలా ఉన్నా
అది తప్పనిసరిగా భగవంతుడి నుండి ఆవిర్భవించిందే కదా. భగవంతుడి నుండి జ్ఞానం వచ్చింది, ఓకే. ఆ జ్ఞానం 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటేమో ఆర్టిఫిషియల్, మరొకటేమో న్యాచురల్. ఒకటేమో మాయ, మరొకటేమో సత్యం. మనకు సత్యం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు కదా. మాయ వల్లనే మనిషికి సమస్యలు ఉత్పన్నమవుతాయి కదా. మాయ వల్లనే మనిషి జబ్బులు పాలవుతాడు కదా. మాయ వల్లనే మనిషి మేధస్సు కలుషితం అవుతుంది కదా. ఇప్పుడు మనం దాన్ని పట్టుకోవాలి. మీరు పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం వైపుకి వెళ్ళారనుకోండి, అది సత్యాన్ని మాయని రెండింటిని కూడా స్వాధీనపరుచుకుంటుంది. సత్యం అనేది ఆహ్లాదకరంగా ఉండవచ్చు, మాయ అనేది అలజడిని కలగజేయవచ్చు. రెండూ భగవంతుడే కదా. మాయ లేకుండా సత్యానికి ఉనికి లేదు కదా. మాయ లేకుండా సత్యాన్ని గుర్తించలేం కదా. అక్కడ మాయ ఉంటేనే మరొకటి సత్యమని తెలుసుకుంటాం కదా. మంచి చెడు లెక్కేసుకోండి. చెడు లేకపోతే మంచికి విలువ లేదు కదా. మంచిని గుర్తించాలంటే చెడు తప్పనిసరిగా ఉండాలి కదా. మనం సత్యాన్వేషణకి వెళ్ళాలంటే అబద్ధపు జీవితం ఉండాలి కదా. సత్యం కరువైనప్పుడే సత్యాన్వేషణ జరుగుతుంది కదా. సత్యం లేదు కాబట్టి సత్యం కోసం అన్వేషణ చేస్తున్నాం. మరి అక్కడ ఏముంది? మాయ ఉంది కదా, చెడు ఉంది కదా, నెగిటివ్ ఉంది కదా, కృత్రిమైనటువంటి జ్ఞానం ఉంది కదా. అంటే మనకి చెడు అనేది మంచికి దారి తీస్తుంది తప్ప చెడు ప్రమాదకరం కాదు. మన చుట్టూ చెడ్డ వ్యక్తులు చాలామంది ఉన్నారనుకోండి, చెడిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల ఆ చెడులో ఉన్నటువంటి ప్రమాదాన్ని మనం గుర్తించవచ్చు కదా. చెడులో ఉన్న ప్రమాదాన్ని గుర్తించగలిగితే మనం మంచి వైపుకి మళ్ళవచ్చు కదా. చుట్టూ చెడ్డ వ్యక్తులు ఉన్నప్పటికీ మనం మంచి వైపుకి ఎప్పుడు వెళతామంటే, నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చినప్పుడే. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాల గురించి అవగాహన ఉంటే అది సత్యానికి, మాయకి, మంచికి, చెడుకు అతీతంగా ఉంటుంది. భౌతిక ప్రపంచానికి కూడా అతీతంగా ఉంటుంది. ఇది కీలకమైనటువంటి అంశం. చెడును వ్యతిరేకించడం కాదు, చెడును గమనించాలి, పరిశీలించాలి, దాని గురించి విశ్లేషించుకోవాలి. ఒక వ్యక్తి చెడ్డగా మారాడంటే అతని నుంచి మనకు అందేటటువంటి సందేశం చాలా గొప్పగా ఉంటుంది. అతను మనకు మంచి సందేశాన్ని ఇస్తాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తండ్రి విపరీతంగా వ్యసనపరుడైతే కొడుకు తప్పనిసరిగా సంస్కారవంతుడు అవుతాడు. ఒక వ్యక్తి దుబారా ఖర్చు చేస్తూ ఉంటే మరొక వ్యక్తి పిసినారు అవుతాడు. ఎందువల్ల? దుబారా ఖర్చును వ్యతిరేకించడం వల్ల దానికి విరుద్ధమైనటువంటి మరొక లక్షణం ఏర్పడుతుంది కదా. మన చుట్టూ చెడ్డ వ్యక్తులు ఉన్నారు, ఓకే, నేను కాదంటలేదు. ఆ చెడ్డ వ్యక్తులు మనకి చెడునివ్వటం లేదు, మనకు అద్భుతమైనటువంటి మెసేజ్ని ఇస్తున్నారు. ఒక చోట భయంకరమైనటువంటి బాంబు పేలుడు జరిగాయి అనుకోండి, బాంబు పేలుడు జరిగిందనుకోండి, దాని నుంచి మనం నేర్చుకునేది ఎంతో ఉంటుంది. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే భౌతిక జగత్తులో తప్పనిసరిగా విపరీతంగా సమస్యలు ఉండాలి కదా. భౌతిక జగత్తు నెగిటివ్గా ఉన్నప్పుడు ఆ నెగిటివ్ అనేది అసౌకర్యంగా ఉన్నప్పుడు
మనిషి తప్పనిసరిగా పాజిటివ్ కోసం అన్వేషణ చేస్తాడు కదా. ఇవాళ ప్రపంచం చెడిపోయింది 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 అంటున్నారు. వాస్తవమే, చెడిపోయిన మాట వాస్తవమే. దానికి మూల కారణం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. ఎప్పుడైతే ఆ చెడును గురించినటువంటి అన్వేషణ జరుగుతుందో, విశ్లేషణ జరుగుతుందో, అతను తప్పనిసరిగా మంచి వైపుకు మళ్ళుతాడు కదా. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. మన ప్రక్కన చెడ్డ వ్యక్తులు ఉన్నందువల్ల మనకి ఎటువంటి నష్టం లేదు. మనిషి ఒక స్థాయి వరకు చెడు పనులు చేస్తాడు, తర్వాత అతనిలో కూడా పరివర్తన, పశ్చాత్తాపం కలిగి మంచి వైపుకు మళ్ళుతాడు కదా. అంటే చెడు తారాస్థాయికి పోయినప్పుడు అది మరలా మంచికి ప్రేరణ అవుతుంది కదా, మూలం అవుతుంది కదా. నెగిటివ్ లేకుండా పాజిటివ్కి అవకాశం లేదు కదా. కాబట్టి ఆ నెగిటివ్ రావాలంటే, ఆ నెగిటివ్ పెరుగుతూ ఉంటే అది మనిషిని మంచి వైపుకు మళ్ళిస్తుంది కదా. ఇప్పుడు ఆలోచించండి, మనిషి ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందుతాడో, శాస్త్రీయపరమైనటువంటి విశ్లేషణ ఉంటుందో, దాని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసి జీవితానికి అన్వయించుకుంటాడో, అతడు చెడు ద్వారానే అద్భుతమైనటువంటి ప్రేరణను పొందుతాడు. చెడు తప్పనిసరిగా ఉండాలి. మంచిని గుర్తించాలంటే చెడు ఉండాలి కదా. మనసే లేకపోతే మనిషి భగవంతుని గురించి అన్వేషణ ఎందుకు చేస్తాడు? మనసులో ఉన్నటువంటి అసౌకర్యాన్ని గుర్తించకపోతే అతనికి మనసు యొక్క ప్రమాదం తెలియదు కదా. మనసు ప్రమాదం తెలిస్తేనే మనిషి ఆత్మ గురించి ఆలోచిస్తాడు కదా. ఇవాళ పైకి చెడు విపరీతంగా కనిపిస్తుంది, కానీ అండర్ గ్రౌండ్లో మంచి విపరీతంగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది, భగవంతుని గురించినటువంటి అన్వేషణ కూడా పెరుగుతుంది. కానీ మనుషులు ఎక్కడ దెబ్బతింటున్నారంటే ఆ భగవంతుణ్ణి అంతరంగంలో గుర్తించలేకపోతున్నారు. బాహ్యముఖ ప్రయాణంలో భగవంతుని గుర్తించే వాళ్ళు భవిష్యత్తులో తప్పనిసరిగా అంతర్ముఖానికి మళ్ళుతారు. ఎందుకంటే బాహ్యముఖ ప్రయాణంలో ఫలితం రాదు కదా. నెగిటివ్ జరగాలి, నెగిటివ్ సంబంధించినటువంటి సమాచారం పెరగాలి. అది తర్వాత ఏం కావాలి? అది ఫెయిల్ అయితే అది మంచికి దారితీస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఎన్నోసార్లు వైఫల్యం చెందాడు అనుకోండి, అంతిమంగా ఎవరికి అందని స్థాయికి ఎదుగుతాడు కదా. అతని ఎదుగుదలకు మూలం ఏమిటి? ఫెయిల్యూర్సే కదా. మరి ఫెయిల్యూర్కి ఎందుకు భయపడుతున్నారు? ఫెయిల్యూర్ తర్వాత మంచి ఉంది అని తెలుసుకోలేకపోవటమే. మంచి ఉంది అని తెలుసుకుంటే ఫెయిల్యూర్ని ఆహ్వానిస్తారు. ఫెయిల్యూర్ వల్ల నష్టం కలుగుతుంది అనేటటువంటి భావన కలిగితే ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవటం కోసం అనేక మార్గాలను ఎన్నుకుంటారు. కాబట్టి ఇన్ని రకాల ఫెయిల్యూర్స్ జరిగినా అది తప్పనిసరిగా సక్సెస్కే దారితీస్తుంది. ఇది తెలుసుకోవాలంటే మనిషి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకోవాలి. అది ఉపనిషత్తులు లభిస్తుంది, బ్రహ్మసూత్రాలు లభిస్తుంది, భగవద్గీతలు లభిస్తుంది, ఆధ్యాత్మిక మార్గం ద్వారా లభిస్తుంది, సద్గురు ద్వారా లభిస్తుంది. కాబట్టి సద్గురు తప్పనిసరిగా అవసరం. సద్గురువు జీవితాన్నే సందేశంగా చూపిస్తాడు తప్ప ప్రత్యేకంగా మెసేజ్లు ఇవ్వడు. అందించేది ఆచరిస్తూ ఉంటే అక్కడ నిష్కపటమైనటువంటి విధానం ఉంటుంది కదా.
చెప్పేది ఒక రకంగా చేసేది మరొక రకంగా ఉంటే ఇది మరొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది కదా. ఇప్పుడు జరుగుతున్న పొరపాటు ఏమిటనుకుంటున్నారు? ఆధ్యాత్మిక మార్గంలోనే బోధన శాతం పెరుగుతుంది, పాండిత్యం పెరుగుతుంది, సత్యం మరుగున పడుతుంది, అనుభవం బయటికి రావటం లేదు, అనుభవించే వ్యక్తులు లేకపోవటమే. నా అదృష్టం కావచ్చు, నా పూర్వజన్మ సుకృతం కావచ్చు, నేను ఉపనిషత్తుల సారాన్ని పట్టుకున్నాను. అలా ఉపనిషత్తులకు వెళ్ళటానికి మూల కారణం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు. ఆయనతో నాకు భౌతిక సంబంధం తక్కువ, ఆత్మానుబంధం ఎక్కువ. ఆయన్ని నేను భౌతికంగా వ్యక్తిగా భావించినంతకాలం ఆధ్యాత్మికంగా ఎదగలేదు. ఎప్పుడైతే స్వామి సాక్షాత్తు భగవంతుడు అనేటటువంటి విషయం రూఢి అయిందో అప్పుడు నేను బయటపడ్డాను. కాబట్టి చెడు అనేది మంచికి దారితీస్తుంది. మరొక మాట చెప్తున్నాను, చెడులో తప్పనిసరిగా మంచి ఉంటుంది. మంచి లేకుండా చెడు ఒక్కటే ఉండే అవకాశం లేదు. బయటకు చెడు కనిపిస్తుందంటే దాన్ని ఆధేయం అనుకుంటే దాని వెనుక మంచి అనేటటువంటి ఆధారం ఉంటుంది కదా. ఈ విషయాన్ని మనం ముందే తెలుసుకున్నాం అనుకోండి, అక్కడ ఉన్నది చెడు కాదు మంచి అనేటటువంటి విషయాన్ని గ్రహించగలుగుతాం కదా. ఇక చెప్పండి, చుట్టూ చెడ్డ వ్యక్తులు ఉన్నప్పటికీ వాళ్ళ ద్వారా మనకు అద్భుతమైన మెసేజ్ వస్తున్నప్పుడు, పరివర్తన పశ్చాత్తాపం కలిగేటటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు అవి మనకి ప్రత్యక్ష గురువుగా మారతాయి కదా. కాబట్టి చెడ్డ వ్యక్తులు అనేవాడు కూడా గురువులే, మంచి వ్యక్తులు అనేవాడు కూడా గురువులే. మంచి వ్యక్తుల ద్వారా చెడును తొలగించుకునే అవకాశం ఉండదు, చెడ్డ వ్యక్తుల ద్వారా చెడును తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఇంతకు మించి ఇక వివరణ అవసరం లేదేమో. భౌతిక జ్ఞానాన్ని అందించేటటువంటి వ్యక్తుల ద్వారా ఎంత లాభం కలుగుతుందో, ఆత్మజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యక్తుల ద్వారా కూడా అంతే శాతం లాభం కలుగుతుంది కదా. కాబట్టి నష్టం అనేది లాభానికి దారితీస్తుంది కదా, కష్టం అనేది అదృష్టానికి దారితీస్తుంది కదా. ఈ విషయాన్ని సద్గురు ద్వారా తెలుసుకున్నాం అనుకోండి, అది మైండ్లో స్థిరపడింది అనుకోండి, మనిషి చెడుని ఆహ్వానిస్తాడు కదా. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు ఇటువంటివన్నీ కూడా మనిషిని భగవంతుడి వైపుకే మళ్ళిస్తాయి కదా. చెడు జరుగుతుందంటే అహంకారం తగ్గిపోతుంది, పరివర్తన పశ్చాత్తాపం కలుగుతాయి, మంచి మార్గం వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది కదా. ఇంతకంటే ఇంకా సబ్జెక్ట్ ఏం కావాలి? అయితే చెడు బరువుగా, భారంగా, లోతుగా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి చెడుని గురించి తెలుసుకోవటం చాలా సులభం, అనుభవంలోకి పొందటం చాలా కష్టం. అది చెడు కాదు మంచి అని గుర్తించడానికి కొన్ని దశాబ్దాల కాల వ్యవధి అవసరం కావచ్చు. కానీ అనుభవించిన వ్యక్తి అందిస్తున్నప్పుడు అంత సమయం కూడా అవసరం ఉండదు కదా. అందువలన మనం చెడు 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 అని చెప్పి కలత చెందకూడదు. జబ్బులు కూడా అంతే, సమస్యలు కూడా అంతే. జ్ఞాని ఒకవైపు సమస్యలు కోరుకుంటాడు, మరొక వైపు వాటిని పరిష్కరించుకునేటటువంటి విధానాన్ని గురించి కూడా అన్వేషణ చేస్తాడు. సమస్యలు పెరుగుతున్నాయంటే జీవిత అనుభవం పెరుగుతుంది కదా. ఒక వ్యక్తి తన సమస్యలను సమూలంగా పరిష్కరించుకున్నాడు అనుకోండి,
అతడు ప్రపంచానికి గురువు అవుతాడు కదా. అతని ద్వారా అద్భుతమైన మెసేజ్ అందుతుంది కదా. కొంచెం ఆలోచించండి. అద్భుతమైనటువంటి మెసేజ్ అందుతుంది కదా. మనకి ఆత్మజ్ఞానం కన్నా ఇటువంటి జ్ఞానమే తొందరగా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. కొంతమందిలో నెగిటివ్ తారాస్థాయికి పోయిన తర్వాత సడన్గా పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతాయి. నెగిటివ్ తారాస్థాయిలో ఉండబట్టే కదా ఆ మార్పు జరిగింది. నెగిటివ్ ఎంత ఎక్కువగా ఉంటే పాజిటివ్ లోపల నుంచి అంత ఎక్కువగా బహిర్గతం అవుతుంది. మన లోపల నెగిటివ్ ఉందంటే ఆ నెగిటివ్తో పాటు పాజిటివ్ ఉన్నట్లే కదా. ఉత్తమ సంస్కారాలు ఉన్నాయంటే వాటితో పాటు చెడు సంస్కారాలు కూడా ఉన్నట్లే కదా. చెడును వ్యతిరేకిస్తూ ఉన్నాం అనుకోండి, దాంతో ఘర్షణ పడుతూ ఉన్నాం అనుకోండి, ఉత్తమ సంస్కారాలు బహిర్గతం కావు కదా. పాజిటివ్ ఎనర్జీ బహిర్గతం కాదు కదా. కాబట్టి ఒక విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకున్నప్పుడే మనకు సొల్యూషన్ వస్తుంది. ఎవరైతే ఎక్కువ కష్టాలు పడతారో వాళ్ళే మహోన్నతంగా ఎదుగుతారు కదా. ఎందుకంటే వాళ్ళ కష్టాలన్నీ జీవిత అనుభవాలు అవుతాయి కదా. సుఖపడ్డ వ్యక్తి నుంచి మనం ఎటువంటి మెసేజ్ని పొందలేం కదా. సుఖపడ్డటువంటి వ్యక్తి, సుఖపడేటటువంటి వ్యక్తి ప్రపంచానికి ఏం సందేశాన్ని ఇవ్వగలుగుతాడు? కొంతమంది నా జీవితమే నా సందేశం అంటున్నారు. వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. కాబట్టి పుస్తక పరిజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యక్తిలో అనుభవం ఉండదు కాబట్టి అతని వల్ల ప్రపంచం ప్రభావితం కాదు. స్వయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తక్కువ మాట్లాడినా ఆ ప్రభావం ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి అన్ని విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకుంటే అక్కడ మనకి పూర్ణత్వం గోచరిస్తుంది. చెడు లేదు, మంచి లేదు, చెడ్డ వ్యక్తి లేడు, మంచి వ్యక్తి లేడు. చెడు జరుగుతుందంటే అంతే మోతాదులో మంచి కూడా జరుగుతున్నట్లే కదా. మనం చూసే దాని గురించి ఆలోచించకూడదు, వెనకన ఉన్న దాని గురించి ఆలోచించాలి. బయట కనిపించేది ఆధేయం, లోపల ఉన్నది ఆధారం. ఆధారం లేకుండా ఆధేయానికి ఉనికి లేదు కదా, గుర్తింపు లేదు కదా. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, ప్రపంచం చెడిపోయిందని బాధపడుతూ ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తే సమూలంగా వైఫల్యం చెందుతారు. ప్రపంచం చెడిపోవడానికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి అధ్యయనం చేసి విశ్లేషించుకొని పరిష్కార మార్గం వైపుకి వెళ్ళాలి. ఎప్పుడైతే మూల కారణం తెలుస్తుందో పరిష్కరించుకునే అవకాశం ఏర్పడుతుంది కదా. ఇవాళ మానవుడు దశల వారీగా పతనం కావటానికి మూల కారణం ప్రకృతికి దూరం కావటమే కదా. ప్రకృతిని పరిరక్షిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. అయితే ఆ ప్రకృతి పరిరక్షించబడుతూనే ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి వాళ్ళని ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది, అవసరమైతే భక్షిస్తుంది. ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి వాళ్ళని ప్రకృతి కాపాడుకుంటుంది కదా. అది విరుద్ధంగా జీవించే వాళ్ళని తప్పనిసరిగా శిక్షిస్తుంది కదా. కొంచెం ఆలోచించుకోండి. మనం మూలాలను పట్టుకోవాలి, మూలాలను గురించి ఆలోచించాలి. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా లభించేటటువంటి జ్ఞానం ప్రత్యక్ష అనుభూతి అవుతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని పట్టుకొని సక్రమైనటువంటి మార్గంలోకి పయనించి మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని
మనసవాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.